గౌరవం ఉందో తెలుస్తుంది అని చెప్పి ట్వీట్లో మెన్షన్ చేశారు ఆయన. సో ఇద్దరిని కూడా ఒకేసారి మహిళలంటే గౌరవం లేదు అనే అంశాన్ని కొట్టిపారేశారు. పైపెచ్చు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్. సో ఆయన ఒక చర్చా కార్యక్రమంలో భాగంగా అమరావతి రైతులని తన చర్చలో పాల్గొన్నటువంటి ఒక అనలిస్ట్ మాట్లాడిన మాటల్ని సమర్థించినట్టుగా ఉంది అని చెప్పి భావించి పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగెక్కారు. సో ఆగ్రహం తాలూకా కంప్లైంట్లు కూడా వచ్చాయి. సో కంప్లైంట్ ఆధారితంగా ప్రస్తుతం కేఎస్ఆర్ అరెస్ట్ చేశారు, గుంటూరు తరలించారు. సో ఈ కేఎస్ఆర్ అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతూ వరుస ట్వీట్లతో అటు చంద్రబాబుని ఇటు బాలకృష్ణని ఒకేసారి ఏకిపారేస్తున్నారు ఆయన. సో 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మందిని అత్యాచారం చేస్తే బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేత కాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకి స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు 15 మంది బాలిక అత్యాచారాలకు గురైతే 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందల కొద్ది మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మీ ట్రాక్ రికార్డ్ ఇంత ఘోరంగా ఉందని చెప్పి ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇక చంద్రబాబు గారు మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా ప్రజలకు హామీలు ఇచ్చి తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి ఏడాది పాలన తర్వాత ప్రజల ముందుకు దోషిగా నిలబడ్డారు. ఇక పాలనలో చతికిలపడ్డ అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి కిరాతకంగా వివరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కాలము చెల్లవు చంద్రబాబు గారు అంటూ కూడా ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ప్రజెంట్ జగన్ ట్వీట్ ఎలా చూడాలి? కేఎస్ఆర్ అరెస్ట్ తర్వాత వరుస ట్వీట్లతో చంద్రబాబు, బాలకృష్ణను ఉద్దేశించి జగన్ ఏకిపారేస్తున్నారు. సో గతంలో కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటదా అంటూ ఒక రకమైన వ్యాఖ్య చంద్రబాబు చేశారని జగన్ ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఆడపిల్ల కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలని వ్యాఖ్యని బాలకృష్ణ చేశారు అన్నట్టుగా జగన్ ట్వీట్ చేశారు. ట్వీట్ ఎలా చూడాలి? ట్వీట్ పైన కూటమి నేతల రియాక్షన్ ఏంటి? అంటే కూటమి నేతలు అయితే తీవ్ర స్థాయిలో జగన్ తీరుపైన మండిపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టు కృష్ణరాజు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఆయన వ్యాఖ్యల్ని ఎక్కడా తప్పుపట్టకోకుండా కేవలం కొమ్మినేని శ్రీనివాస్ని వెనకేసుకొచ్చి మాట్లాడడం, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ చెప్పుకోవడం ఏంటని కూటమి నేతలు అయితే ఫైర్ అవుతున్నారు. చాలా స్పష్టంగా జగన్ నిన్న మధ్యాహ్నం ఒక ట్వీట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి చేసినటువంటి ట్వీటు సారాంశం కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కేవలం మాయ మాటలు, అంటే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు అక్రమమని తెలిసినా కూడా కావాలని ఇలా మాట్లాడుతున్నట్టు జగన్ మాట్లాడారు. ఈ ముసుగు కోసం, అంటే ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఇదంతా చేస్తున్నారని కూడా జగన్ తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళల గౌరవం అనే ముసుగు తొడిగేసి సాక్షి కార్యాలయం మీద లేకపోతే ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్టు జగన్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెండోది, మహిళలకు సంబంధించి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్న సమయంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అంటూ 2015 సంవత్సరంలో చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆడపిల్ల కనబడితే ఒక సినిమా ఫంక్షన్ చేసిన వ్యాఖ్యలు, ఆడపిల్ల కనబడితే కడుపైన చేయాలి, ముద్దైన పెట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కోట్ చేస్తూ జగన్ తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. మహిళల గౌరవం అనే ముసుగుని వేసుకుని ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారంటూ, కార్యాలయం మీద దాడులు చేస్తున్నారంటూ జగన్ ప్రస్తావించుకొచ్చారు. అంతేకాదు, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఎక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఆయన తన ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది. 2 అంశాలను ఆయన కీలకంగా ప్రస్తావించారు. ఒకటి, గత వారం జరిగినటువంటి అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్యకు సంబంధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 6 రోజులు తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించారంటూ జగన్ తన ట్వీట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఒక 9వ తరగతి బాలికలు, అన్నమయ్య జిల్లాలో 9వ తరగతి బాలికను 14 మంది బెదిరించి 6 నెలల పాటు అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటివరకు ఆ దోషులు పట్టుకోలేదంటూ జగన్ తన ప్రస్తావించారు. అంతేకాదు, ఏడాది కాలంలో 188 మంది బాలికలు, మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, 15 మందిని గ్యాంగ్ రేప్ చంపేసినా ఇప్పటివరకు చర్యలు లేవంటూ కొన్ని ఆధారాలతో ఆయన కొన్ని లెక్కలతో తన ట్వీట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. ఏడాదిలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక సూపర్ 6 అని, సూపర్ 7 అంటే ఇలా అనేక హామీలు ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు వచ్చిన తర్వాత వాటిని ఒక్కటి కూడా అమలు చేయకోకుండా అరాచక పాలన చేస్తుందని జగన్ తన ట్వీట్లో చెప్పడం జరిగింది. విద్య, వైద్యం, అదేవిధంగా ఆరోగ్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఈ అన్ని అంశాల్లో
ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ జగన్ చెప్పారు. ఖచ్చితంగా అరాచక పాలన ఎక్కువ కాలం ఉండదు, వచ్చేది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఖచ్చితంగా వచ్చేది వైసీపీ ప్రభుత్వం అంటూ జగన్ అయితే తన ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే కూటమి నేతలు దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక తప్పు చేసిన వ్యక్తులు లేకపోతే మొన్న తెనాల్లో గంజాయి సేవించి పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తులను పరామర్శించి ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిని తప్పు అని చెప్పుకోకుండా డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని వెనకేసుకు రావడం ఇది కేవలం అక్రమ అరెస్ట్ అంటూ జగన్ మాట్లాడడం ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నట్టు నారా లోకేష్ గారిని చాలామంది కూటమి నేతలు అయితే మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ కొమ్మినేని అరెస్ట్ అనేది ఏపీలో కొంత పొలిటికల్ హీట్ని అయితే పెంచుతుంది. ముఖ్యంగా అటు అమరావతి మహిళా రైతులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా మహిళా నేతలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం, ఎక్కడికక్కడ కేసులు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు మీద చాలా రకాల కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో ఆయన ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా అయ్యాయి. మరి కాసేపట్లో మంగళగిరి కోర్టులో కూడా ఆయన హాజరుపరచబోతున్న రాజేష్, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మాట్లాడిన మాటల్ని, బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని తప్పు పడుతున్నట్టుగా ఈ ట్వీట్ లో అర్థమవుతోంది. మీరు గతంలో మాట్లాడకొచ్చారు కదా, మీదికి ఎక్కడిది గౌరవం అని క్వశ్చన్ చేస్తున్నారు, ఓకే. కానీ కేఎస్ఆర్ మాటల్ని సమర్థిస్తున్నట్టుగా ఉందా? కేఎస్ఆర్ మాటల్ని సమర్థిస్తున్నట్టుగా కనుక ఉంటే అంటే డైరెక్ట్గా ఆయన వ్యాఖ్యానించకపోయినా కూడా ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే సమర్థించారనేటువంటి భావనలో అమరావతి రైతులు ఉన్నారు కాబట్టి, అమరావతి మహిళలు ఉన్నారు కాబట్టి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా కేఎస్ఆర్కి సపోర్ట్గా ఉన్నారనే భావనలో అమరావతి రైతులు ఉన్నారా, మహిళలు ఉన్నారా? వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు జగన్ తీరు పైన అమరావతి మహిళ రియాక్షన్ ఏంటి? అంటే నిన్న చాలా స్పష్టంగా ఆయన మొదటి పెట్టిన ట్వీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక డిబేట్ జరిగినప్పుడు అక్కడికి వచ్చే గెస్ట్ వక్త మాట్లాడే దానికి యాంకర్ అంటే డిబేట్ నిర్వహించినటువంటి యాంకర్కి ఏం సంబంధం, అక్కడ వచ్చే ఎనలిస్టో లేకపోతే గెస్టో ఆయన పాజిటివ్గా మాట్లాడచ్చు, నెగిటివ్గా మాట్లాడచ్చు, తన ఒపీనియన్ చెప్పవచ్చు. కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి డిబేట్ నిర్వహిస్తున్నటువంటి యాంకర్కి ఆపాదించి ఆయన మీద కేసులు వేసి అరెస్ట్ చేయడం ఏంటంటూ నిన్న నేరుగా కొమ్మినేనికి మద్దతుగా ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపైన అమరావతి మహిళా రైతులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఇంత దారుణం జరిగినప్పుడు కనీసం ఒక మహిళగా ఉన్నటువంటి భారతి కానీ, ఆ సంస్థ నిర్వహిస్తున్న భారతిరెడ్డి కానీ, లేకపోతే ఆ సంస్థలో భాగస్వామైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ కానీ కనీసం స్పందించలేదు. పైగా కొమ్మినేని శ్రీనివాసరావు తప్పే ఉంది అంటూ ఆయన వెనకేసి రావడం పట్ల కూడా మండిపడుతున్నారు. ఇదంతా వాళ్ళ డైరెక్షన్లోనే జరిగిందంటూ కూడా మరొక ఆరోపణలు కూడా అమరావతి మహిళా రైతులైతే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా కొమ్మినేని శ్రీనివాస్ది అక్రమ అరెస్ట్ అని చాలా స్పష్టంగా జగన్ చెప్పగానే చెబుతున్నారు. ఆయన తప్పేం లేదు, కేవలం అక్కడ ఒక డిబేట్ నిర్వహించారు. అక్కడ మాట్లాడే వ్యక్తులు పాజిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్గా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ దాని డిబేట్ నిర్వహించిన వ్యక్తి మీద కక్షపూరితంగా చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనేది జగన్ భావనగా కనబడుతుంది. మనోజ్. రైట్ రాజేష్, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరిని ఉద్దేశించి గతంలో వాళ్ళు చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని ట్వీట్ ద్వారా ఆయన వెల్లడించారు. సో అమ్మాయి కనబడితే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలనేటువంటి వ్యాఖ్యని గతంలో బాలకృష్ణ చేసినట్టుగా ఇందులో ఆయన మెన్షన్ చేసుకోవడం కాస్త అటెన్షన్ ట్రాక్ చేసింది, సంచలనంగా మారింది. మరోవైపుగా చంద్రబాబు కూడా కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా, సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాం, మీకు మహిళ అంటే ఏం గౌరవం ఉంది అని చెప్పేటువంటి వ్యాఖ్యలు చేశారు. కక్షపూరితంగా, కుట్రపూరితంగా, రాజకీయ దురుద్దేశంతోనే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. సో ప్రస్తుతానికి కేఎస్ఆర్ అరెస్ట్ పైన, కేఎస్ఆర్ని అరెస్ట్ చేయడం పైన జగన్మోహన్ రెడ్డి వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. సో కావాలనే దీన్ని తప్పుదో పట్టించే విధంగా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు ఆయన. మీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఇప్పటి వరకు చాలామంది అత్యాచారం ఘటనల్లో మరణించారు, రేప్ చేసి చంపేశారు చాలామందిని, చాలామంది కూడా బాధితులుగా ఉన్నారు. కడుపైని వారందరూ కూడా పెద్ద ఎత్తున